కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి శుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చిన్నారి మాయమై మంగళవారానికి 11 రోజులు పూర్తయినా ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో అధికారులు వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. చిన్నారి చివరగా కనిపించకుండా పోయిన తోట, కొండ ప్రాంతాల్లో అడవి జంతువుల సంచారం ఉందేమోనన్న అనుమానంతో ఆ ప్రాంతాలలో పోలీసులు ప్రత్యేకంగా పద్ధతిని అనుసరిస్తున్నారు. చిన్నారి ఆకారం పోలిన 2 చిన్న బొమ్మలను ఇనుప కంచెకు అమర్చి వాటిపై మాంసాహారాన్ని ఉంచారు. ఒకవేళ ఆ ప్రాంతంలో కొండ చిలువలు లేదా ఇతర క్రూర మృగాలు ఉంటే మాంసం వాసనకు ఆకర్షితులై బొమ్మలపై దాడి చేసే అవకాశం ఉందని, తద్వారా జంతువుల ఉనికిని గుర్తించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో కెమెరాను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గత 11 రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ టీం, అటవీశాఖ, స్థానిక పోలీసుల బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి. గతంలో థర్మల్ డ్రోన్లు, నైట్ ట్రాప్ కెమెరాలతో జల్లెడ పట్టినప్పటికీ ఎటువంటి జంతువుల కదలికలు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే బొమ్మల ప్రయోగాన్ని చేపట్టారు. మరోవైపు కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క పోస్టుమార్టం నివేదిక వచ్చేందుకు మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు చిన్నారి కిడ్నాప్కు గురైనందుకు ఎటువంటి బలమైన ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు పరామర్శించిన ఆయన సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు. చిన్నారి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇదండి ఈరోజు టాపిక్. మరిన్ని వీడియోస్ కోసం విఎస్ఆర్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.